శ్రీ గురుభ్యో నమ. సింహీయ పరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. మంత్రశాస్త్రానికి సంబంధించి సాధనా విధుల్లో భాగంగా సర్వులు ఆచరించుకోదగినటువంటి ప్రమాణంతో కూడిన విధానాలు మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఆచమన విధి, భూతోచ్చాటన, ఇక ప్రాణాయామం, దేశకాల సంకీర్తన. ఇక్కడ దాకా అర్థమైంది మీకు. అంటే నేను వివరించాను. ఒకవేళ ప్రీవియస్ వీడియోలు చూడకపోతే కనుక 2 వీడియోస్ ఉంటాయి. వాటిల్లో మనం ఏ సంప్రదాయంలో చదువుకున్నా కూడా మనం ప్రామాణికంగా ఈ సాధనని నిర్వర్తించడానికి ఏవైతే పద్ధతులు ఆచరించాలో అవన్నీ కూడా గత వీడియోల్లో తెలియజేశాను. అక్కడ ఒకసారి పరిశీలించండి. ఇక ఈ రోజున మంత్రన్యాసాలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తాను. మంత్రన్యాసం మన శరీరానికి ప్రాణం చాలా ముఖ్యమైనది. అంటే ప్రాణంతో కలిసి ఉంటేనే శరీరానికి విలువ. అలాగే ఒక మంత్రాన్ని మన శరీరానికి ఆపాదించుకోవడానికి మంత్ర చైతన్యాన్ని శరీరానికి ఆపాదించి ఆ చైతన్యంతో ఉన్న సందర్భంలో జపం చేయడం అనేది చాలా మంచి పద్ధతి. శాస్త్రం కూడా దీనినే ఆమోదించింది. అందుచేతను మంత్రానికి ఒక న్యాసం ఉంటుంది. దీంతో పాటుగా అంగన్యాసము, కరన్యాసము. మంత్రన్యాసము అనేది మంత్రానికి సంబంధించినటువంటి చిరునామా అన్నమాట. ఈ మంత్రానికి ఋషి ఎవరు, దీని ఛందస్సు ఏంటి, ఇక దీనితో బీజం అంటే ప్రధానమైనటువంటి బీజం ఏమిటి, ఇవన్నీ కూడా మంత్రన్యాసాల్లో ఉంటాయి. ఇక అంగన్యాస, కరన్యాసాలు అని చెప్పాను కదా, వీటిల్లో మన శరీరం మీదకి ఆ తత్వాన్ని స్వాగతించినటువంటి తత్వాన్ని శరీరానికి ఆపాదించుకున్న తర్వాత జపవిధిని నిర్వర్తించడం, ఇవన్నీ కూడా అంగన్యాస, కరన్యాసాల్లో ఉంటాయి. ముందుగా మంత్రన్యాసం గురించి చెప్తాను. ప్రతి మంత్రానికి కూడా ముందుగా న్యాసం ఉంటుంది. అది ఏ మంత్రమైనా సరే అస్య శ్రీ ఫలానా మహామంత్రస్య అని ప్రారంభమవుతుంది. మీకు ఉదాహరణ కోసం మహాగణపతిని ఉద్దేశించి చెప్తాను. అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య. ఇక్కడ బాలమంత్రం అనుకోండి, అస్య శ్రీ బాలా త్రిపుర సుందరి మహామంత్రస్య. దక్షిణకాళి అయితే అస్య శ్రీ దక్షిణకాళి మహామంత్రస్య. ఈ మహామంత్రస్య అనే శబ్దం చెప్తున్నప్పుడు మనం నమస్కార భంగిమ, నమస్కారాన్ని ప్రదర్శించిన తర్వాత చెప్పాలి. అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య. ఇక్కడ మనం ఏదైతే అనుష్ఠించేటువంటి దేవీ దేవతలు ఉంటారో వారిని తలుచుకుని, ఎవరి గురించి అయితే ఈ జపాన్ని నిర్వర్తిస్తున్నామో దాన్ని తలుచుకుని నమస్కారం చేయాలి. అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య. మహామంత్రస్య అన్నప్పుడు నమస్కార విధిని నిర్వహించాలి. ఇక ఋషి అని ఉంటుంది. మహాగణపతి మంత్రానికి గణకుడు ఋషి. అందుచేతను ఈ ఋషి అనే శబ్దాన్ని చెప్పడానికి ముందే శిరస్సు మీద చెయ్యి ఆపాదించుకుని ఒత్తిడి చేస్తూ గణక ఋషి. గణక ఋషి అంటే ఈ మంత్రాన్ని ప్రబోధించిన వాడు గణకుడు అన్నమాట. అందుచేతను గణక ఋషి. ఋషి అన్నప్పుడు కొంతమంది ఇలా భంగిమలు చేస్తారు తప్ప దాంట్లో ఉన్నటువంటి లోతు ఏదైతే ఉంటుందో దాన్ని ఆపాదించరు. వాస్తవంగా మనం మంత్రన్యాసం చేసిన, అంగన్యాస, కరన్యాసాలు చేస్తున్నా మన శరీరం మీదకి ఆ తత్వాన్ని ఆహ్వానపరచడం ఈ ముద్రల్లో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య. గణక ఋషి. ఈ చెయ్యి శిరస్సు మీద పెట్టి ఒత్తిడి చేసిన తర్వాత గణక ఋషి అనే శబ్దం చెప్పాలి. ఈ శబ్దాన్ని చెబుతూ ముద్ర వేయకూడదు. ముందుగానే ఇది ప్రదర్శించి గణక ఋషి. శిరోభాగం శరీరానికి చాలా ప్రధానమైంది. అలాగే మంత్రానికి ఋషి కూడా చాలా ప్రధానమైనవాడు. అంటే ఒక మంత్రాన్ని ఈ రకంగా జపిస్తే ఈ రకమైన ఫలితం ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ప్రబోధించిన వాడిని ఋషి అంటారు. అందుకే ఋషికి శిరోభాగాన్ని ఇస్తారు. అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య గణక ఋషి. ఇక్కడ ఛందస్సు వస్తుంది. గణపతి మంత్రాన్ని తీసుకుంటే నిచృద్ గాయత్రి ఛంద. సాధారణంగా మన చూపు ఉంటుంది కదా, మనం చూస్తూ ఉంటాం. ఈ దృష్టికి భిన్నంగా ఒక షేడ్ని క్రియేట్ చేయడం. అది కూడా ఎలాగా, మనం కూర్చుని ఉన్నాం కదా సుఖాసనంలో, ఇక్కడ నుంచి చేతిని తీసుకొస్తూ ఈ ప్రయాణం ఏదైతే ఉందో, చెయ్యి చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో ఆ తత్వాన్ని తీసుకొచ్చి ముఖానికి ఎదురుగా చెయ్యి పెట్టుకుని ఛందస్సు అనే శబ్దాన్ని చెప్పాలి. ఛందస్సు చెప్పేటప్పుడు చెయ్యి ముక్కుకు తగలక్కర్లేను, దగ్గరగాక తీసుకొస్తే సరిపోతుంది. అంటే సాధారణంగా మనం ఆస్వాదించేటువంటి నేత్ర వర్ణం బయట మనం కళ్ళు మూసుకుంటే ఒక షేడ్ ఉంటుంది కదా, దానికి భిన్నంగా ఎదురుగా తీసుకొచ్చిన తర్వాత నిచృద్ గాయత్రి ఛంద. ఇక్కడ దేవతను ఉద్దేశించాలి. దేవత ఎప్పుడూ కూడా ప్రతి సాధకుడికి హృదయ స్థానంలో ఉంటుంది. అందుకే హృదయం మీద చేయబెట్టుకుని ఒత్తిడి చేస్తూ
శ్రీమన్మహాగణాధిపతిర్దేవత. గణపతిని మనస్సులో స్మరణ చెయ్యాలి. ఇక్కడ బీజం అనేది శక్తిని మరో తరానికి అందించేటువంటిది. అందుచేతనే బీజం అనేటువంటి శబ్దం చెప్పినప్పుడు పరోక్షంగా జననాంగాన్ని స్పృశించమంటాడు. అది ఉత్పన్నమయ్యేది, ఉత్పత్తి చెయ్యగలిగేటువంటిది, చాలా సామర్థ్యం కలిగింది అని అర్థం. మన శరీరంలో ఏ అవయవం కూడా మనలాంటి ఇంకో తత్వాన్ని సృష్టించలేదు. ప్రత్యక్షంగా అలాంటి తత్వాన్ని సృష్టించగలిగేది బీజం మాత్రమే. అందుచేతను పురుషులైతే కనుక పరోక్షంగా జననాంగాన్ని స్పృశిస్తూ ఈ బీజానికి చెప్పాను కదా, గం బీజం అనుకోండి, గం బీజం అలాగే. తర్వాత ఈ జననాంగాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా స్పృశించినప్పుడు హస్త ప్రక్షాళన చేసుకోవాలి. కాస్త చేతిలో నీళ్లు పోసుకొని ఆచమనం చేసిన నీళ్ళే చేతిలో పోసుకొని చేయి కడుక్కోవాలి. గం బీజం పూర్తయింది కదా. స్వాహా శక్తి. వీటిల్లో కొన్ని సంప్రదాయాలను బట్టి ఈ బీజము శక్తి అనేవి మారుతూ ఉంటాయి. గం బీజం తర్వాత స్వాహాశక్తి. శక్తి అనేది తొడలని సూచిస్తూ ఉంటుంది. అందుకే మన చేతులు తొడల మీద పెట్టి ఒత్తిడి చేస్తూ స్వాహాశక్తి. ఇక్కడ గ్లాం కీలకం అనే ఒక శబ్దం ఉంటుంది. కీలకంలో కూడా సంప్రదాయాన్ని బట్టి మార్పులు ఉంటాయి. నేను ఉదాహరణకు చెప్తున్నాను. గ్లాం కీలకం. ఈ గ్లాం కీలకం అన్నప్పుడు సర్వాంగ ప్రదర్శన చేయాలి. మన చేతులతో సర్వాంగ ప్రదర్శన చేయడానికి మనకున్న ముద్ర ఇదొక్కటే. ఇలాగనమాట. మన చేతుల్ని సర్వాంగాలకి చూపించడం. గ్లాం కీలకం. మమ మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే మహాగణపతి మూలమంత్ర జపే వినియోగ. నేను మహాగణపతి యొక్క కృపను ఆశిస్తూ, ఆయన ప్రసన్నతను ఆశిస్తూ నేను జపం చేస్తున్నాను అని చెప్పను. అక్కడ వినియోగాన శబ్దం వచ్చినప్పుడు మనం తాగిన నీళ్లు విడిచిపెట్టకూడదు. పక్కన దైవ పాత్రలో నీళ్ళు చేతిలో పోసుకొని చక్కగా తీర్థ పాత్రలో విడిచిపెట్టాలి. ఇదనే కాదు, ఎక్కడైనా వినియోగాన శబ్దం వస్తున్నప్పుడు దైవ పాత్రలో నీళ్లు మాత్రమే తీర్థ పాత్రలో విడిచిపెడుతూ ఉండాలి. కొంతమంది ఆచమనానికి, దేవుడి మీద చల్లడానికి, వినియోగానికి అన్నిటికీ ఒకటే పాత్ర వాడుతూ ఉంటారు. అది సంప్రదాయ విరుద్ధమైనటువంటి పని. మనం తాగిన నీళ్లు మనం తాగిన తర్వాత అవి ఉచ్ఛిష్టోదకం అంటారు. విడువబడిన లేదా ఉపయోగించినటువంటి వనరు కింద దాన్ని భావిస్తారు. దాన్ని దేవీ దేవతల మీద ప్రోక్షణ చేయడానికి కానీ, వినియోగ అని చెప్పి దైవానికి విడిచిపెట్టడానికి కానీ పనికిరావు. ఇక్కడ దాకా మంత్రన్యాసం అర్థమైంది కదా. ఇక్కడి నుంచి అంగన్యాస కరన్యాసాలు. శబ్దంలో ఉపయోగించినప్పుడు అంగన్యాస కరన్యాసాలు అంటారు. కానీ వాస్తవికతలో కరన్యాస అంగన్యాసాలు. ముందుగా కరన్యాసం ప్రారంభమవుతుంది, దాని తర్వాత అంగన్యాసాలు వస్తాయి. ఇందులో గమ్ అనే బీజంతో అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. ఇంకా వివరంగా చెప్పకుండా ఇప్పుడు కరన్యాసం చేయడానికి ముందు మనం వినియోగ అని దైవపాత్రలో నీళ్లు తీర్థపాత్రలో విడిచిపెట్టాం కదా, కుడి చేయి తడిగా ఉంది కదా, దాంతో చేతులు శుభ్రపరచుకోవాలి. లేదా మనం హస్త ప్రక్షాళన చేసుకునేందుకు ఆచమనం నీళ్లు వాడతాం కదా, ఆ నీళ్లు చేతిలో పోసుకొని వాటితో రెండు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ గమ్మనే బీజంతో మీకు అంగన్యాస కరన్యాసాలు చేసి చూపిస్తున్నాను. మీకు ఏవైతే మీరు గ్రహించిన మంత్రంలో అంగన్యాస కరన్యాసాలకు ఏవైతే బీజాలు ఉన్నాయో మీరు వాటిని ఉదహరించుకొని చేసుకోవచ్చు. నేను మంత్రన్యాసాలకు సంబంధించి ఒక వీడియో చేశాను. అది సంపూర్ణంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి విషయాలు చాలా లోతుగా ఉంటాయి. ఒకసారి గతంలో మీరు చూసి లేకపోతే కనుక ఆ వీడియోని మీకు కార్డ్స్లో ఉంచుతారు. ఒకసారి దాన్ని పూర్తిగా పరిశీలించండి. అందులో అంగన్యాస కరన్యాసాలకు సంబంధించి న్యాసం ఎందుకు చేయాలి, మంత్రానికి న్యాసం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి సంపూర్ణమైన వివరం చెప్పాను. ఇక ఈ వీడియోలో మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పేస్తాను. పూర్తిగా తెలుసుకునేందుకు ఆ వీడియోని సందర్శించండి. ఇక్కడ మనం కరన్యాసాలు మొదలు పెడుతున్నాం. కరము అంటే చేతులు. ఈ చేతుల మీద చేసేటువంటి న్యాసాలు ప్రాకృతికమైనటువంటి శక్తిని, పాంచభౌతాత్మికమైన శక్తిని మన శరీరానికి ఆపాదించేటువంటి క్రియనే కరన్యాస అంగన్యాసాలు అంటారు. మన శరీరం మీదకి ఆ చైతన్యాన్ని తెచ్చుకోకుండా, మనం పూర్తిగా ఆ భావనలో లేకుండా చేసేటువంటి జపం పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వదు. అందుచేతనే కరన్యాస అంగన్యాసాలు చేసి శరీరం మీదకి ప్రాకృతికంగా ప్రాప్తించేటువంటి చైతన్యాన్ని మన శరీరానికి ఆపాదించుకున్న తర్వాత అప్పుడు చేసేటువంటి మంత్రజపం మాత్రమే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. కరన్యాసములు మన చేతి మీద చేసేటువంటి న్యాసాలు. గమ్ అనే బీజం అన్నిటికీ ఆపాదించుకుని, అంటే సుమారుగా మనం బీజాలు ఉచ్చరించేటప్పుడు మనకి న్యాసాలలో అనేకమైన బీజాలతో కరన్యాస అంగన్యాసాలు ఉంటాయి. కాకపోతే సులభంగా అర్థం అవడం కోసం గమ్ అనే బీజంతో కరన్యాసం చేస్తున్నాను. ఇక్కడ గమ్ ఈ బీజాన్ని ఉచ్చరిస్తూ లోపలికి స్వాగతించాలి. ఇలాగా గమ్ అంగుష్టాభ్యానమ. అంగుష్టాభ్యాన్నమ అనేది క్రియ.
ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే గం అంగుష్టాభ్యా నమః, గం తర్జనేభ్యా నమః, గం మధ్యమాభ్యా నమః ఇలా. ఇక్కడ చేసేటువంటి క్రియ కోసం అంటే ఇక్కడ శబ్దం ఏదైతే చెప్తుందో శబ్దానికి తగ్గట్టుగా ప్రవర్తించక్కర్లేదు. అందులో ఉన్న బీజాన్ని మాత్రమే ఆపాదించమన్నాడు. గమ్ అనేటువంటి బీజాన్ని చెప్తూ లోపలికి స్వాగతించమన్నాడు. గం అంగుష్టాభ్యా నమః అని అంగుష్టాభ్యా నమః అన్నప్పుడు స్వాగతించమని కాదు. గం అంగుష్టాభ్యా నమః ఈ గమ్ అనేటువంటి శబ్దాన్ని చెప్తున్నప్పుడే లోపలికి లాగా చైతన్యాన్ని స్వాగతించాలి. గం అంగుష్టాభ్యా నమః, గం తర్జనేభ్యా నమః, గం మధ్యమాభ్యా నమః, గం అనామికాభ్యా నమః, గం కనిష్ఠికాభ్యా నమః, గం కరతలకర పృష్టాభ్యాం నమః. చెప్పాను కదా, ఇక్కడ అంగన్యాసము చేసేటప్పుడు కరన్యాసము చేసేటప్పుడు ఏదైతే మనం బీజాన్ని ఉచ్చరిస్తామో అది చెప్తున్నప్పుడు మాత్రమే క్రియని చేయాలి. ఆ క్రియ ఏమిటో ఉదాహరించే సమయంలో క్రియ చేయకూడదు. అర్థమైంది కదా మీకు? ఇది కరన్యాసం. తర్వాత అంగన్యాసం ప్రారంభం అవుతుంది. ముందు చైతన్యాన్ని కరముల్లోకి ఇచ్చిన తర్వాత ఈ కరము సహకారంతో శరీరానికి అంగాలకి ఆ యొక్క తత్వాన్ని ఆపాదించేటువంటి క్రియ అంగన్యాసం. గమ్ అనే బీజంతో అంగన్యాసాలు చేసి చూపిస్తాడు. గమ్ హృదయాయ నమః. మనం ఏ భాగాన్ని స్పృశిస్తామో ఆ భాగం మీద ఒత్తిడి చెయ్యాలి. కొంతమంది జపాలు చేసినప్పుడు ఇలా అంటూ ఉంటారు. అంటే అది ఏదో చెయ్యాలి కాబట్టి మనం చేయకూడదు. మనకి చెయ్యాలన్న ఉద్దేశ్యం ఉంటే ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. మనం చెయ్యకపోతే ఇలా చేయకూడదు. మనం చెయ్యాలనే సంకల్పంతో చెయ్యాలి. భోజనం పెట్టడంలో ఒక విధానం ఉంటుంది. మీరు మంగళప్రదంగా ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ పెట్టేటువంటి భోజనం జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళ పళ్ళల్లో వడ్డించేది. అలా కాకుండా మీరు తీసుకెళ్ళి ఇలా పాడేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది భోజనమే కానీ అందులో గౌరవం లేదు. గౌరవం లేని భోజనం ఉపయోగం ఉండదు. తినేవారికి ఆ రుచి ఉండదన్నమాట. అలాగే వీటిల్లో కూడా అంగన్యాసాలు చేసేటప్పుడు మనం ఏదో చెయ్యాలి కాబట్టి నామమాత్రంగా భంగిమలు చూపించకూడదు. అంగన్యాసము గం హృదయాయ నమః, గం శిరసే స్వాహ. ఇక్కడ నేను చూడండి బీజం ఉచ్చరించే సమయంలోనే ఆయా అంగాల్ని స్పృశిస్తున్నాను. గం హృదయాయ నమః, గం శిరసే స్వాహ ఇలా చెప్పకూడదు. తర్వాత గం శిఖాయై ఔషటు. గం కుడి భుజం పైకి ఉండాలి. కవచాయ హుం. గం నేత్రత్రయాయ ఔషటు. మధ్యవేలు బొట్టు పెట్టుకునే ప్రదేశం మీద ఒత్తిడి చెయ్యాలి. గం అస్త్రాయ ఫటు. ఈ ఫటు అనే శబ్దం వస్తుంది కదా, అప్పుడు మాత్రమే అస్త్రాయ ఫటు అనే శబ్దం రావాలి. ఇంకో విషయం చెప్తాను చూడండి. దీంట్లో ఫట్ అంటూ ఉంటారు, అస్త్రాయ ఫట్ అంటారు. ఫట్ కాదు, ఫ అనేది ఇక్కడ మనకి తెలుగులో చెప్పబడలేదు. ఫలములు అనరు, ఫలములు అంటారు. అలాగే అస్త్రాయ ఫట్. భూర్భువస్వరోమితి దిగ్బంధ. రెండు తర్చనిలు కూడా ముడివేసి చాలా బిగువుగా పట్టుకుని ఒక చెయ్యి వెనక్కి లాగుతూ ఉంటే ఒక చెయ్యి ఎదరికి లాగుతూ ఉంటే వేసేటువంటి సంకెళ్ళు దిగ్బంధ. దిగ్బంధం అంటే అదే నొక్కి పెట్టడం అన్నమాట. భూర్భువస్వరోమితి దిగ్బంధ. ధ్యానం. ఇక్కడ ఆయా దేవీ దేవతలకు ఆయా ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర ఒకవేళ మీకు గురువుగారు ఉపదేశం చేసినట్లయితే ముద్ర వేసి చేయొచ్చు. గణపతి గురించి చెప్పినప్పుడు గదాముద్ర ప్రదర్శించవచ్చు అని చెప్పాను గతంలో. గణపతికి గదాముద్ర ఇష్టం అన్నమాట. గదాముద్ర అంటే వేళ్ళన్నీ ఇలా పెట్టేసి మధ్య వేళ్ళు బయటకు తీసి దీనిని ఇలాగ గదలాగనమాట ఈ ముద్ర వేసి చేయాల్సి ఉంటుంది. ఇది కొంతమందికి అలవాటు లేక తొలి రోజుల్లో అది సరిగా రాదు, నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది గణపతికి సంబంధించింది. అమ్మవారికి సంబంధించినటువంటి యోని ముద్ర ప్రదర్శించాల్సి వస్తే ప్రదర్శించే ధ్యాన శ్లోకం చెప్పాను. బాలకు సంబంధించినటువంటి మంత్రం చేస్తున్నప్పుడు ఈ చిటికిని వేళ్ళు కిందకు వచ్చేస్తాయి అన్నమాట. ఇదో యోని ముద్ర. ఇది వేసి బాలకు చెప్పాలి. స్త్రీ యొక్క వయఃప్రమాణాన్ని బట్టి ఏ ముద్ర వేయాలి అనేది దాంట్లో మీకు తెలియజేస్తారు. చిన్నపిల్లకు ఒక రకంగా ఉంటుంది, వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. దుర్గాదేవి లేకపోతే పెద్ద పెద్ద విద్యలు వారాహి బగల ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రధానమైనటువంటి యోని ముద్ర ప్రదర్శిస్తారు. చిన్నపిల్ల బాల వాళ్ళకి సంబంధించిన చేసినప్పుడు ఈ ముద్ర వేస్తారు. ఇలాగా ఈ ముద్ర వేసిన తర్వాత ధ్యాన శ్లోకాన్ని చెప్పాలి. ఇప్పుడు గణపతిదే మనం
ఉదాహరిస్తున్నాం కదా, గణపతి విధానాన్ని చెప్తున్నాను. ధ్యాన శ్లోకం మనం ఒకవేళ మనకి ముద్రలు అవి రాకపోతే మన గురువుగారు మనకు చెప్పకపోతే చక్కగా నమస్కారం చేసుకుని ధ్యాన శ్లోకాన్ని చెప్పచ్చు. ధ్యాన శ్లోకం అనేది మీరు ఎంచుకున్న మంత్రం మీద ఆధారపడి ఉంటుంది. గురువుగారు తెలియజేస్తారు కదా, ఆ ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని లమిత్యాది పంచోపచార పూజ. ఇక్కడ లమిత్యాది పంచోపచార పూజ అనేది ఒక బలమైనటువంటి ఘట్టం. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మంత్రన్యాసాలు, అంగన్యాసము, కరన్యాసము ఇది మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నా. లమిత్యాది పంచోపచార పూజ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధి. ఆ విధి గురించి నేను ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తాను. వచ్చే కార్యక్రమంలో లమిత్యాది పంచోపచార పూజ, జపమాల లక్షణం, జపమాల ఎలా ఉపయోగించాలి, మంత్రం చేస్తున్నప్పుడు మనలో ఎటువంటి మార్పులు రావాలి, ఏ మార్పు రాకపోతే ఏం చేయాలి, ఈ విషయాల గురించి మీకు వివరంగా తెలియజేస్తాను. ఇక కొత్తగా ఛానల్ని సందర్శించేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చాలామంది చూస్తున్నారు, కానీ దాంట్లో ఒక పావు వంతు కూడా లైక్స్ లేవు. దాంట్లో నేను చెప్పే విధానం మీకు నచ్చితేనే వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయగలరు. సింహి అపరాజిత మహామంత్రాలయో మీ సాధనా మార్గాన్ని మంగళప్రదంగా కొనసాగించి ఉన్నతులవ్వాలని ఆకాంక్షిస్తూ అహం కమలానందనాథ.